మరో మలయాళం హారర్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శ్మశానం పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ హాస్పిటల్లో దయ్యాలు ఉన్నాయని కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఆ పాడుబడ్డ హాస్పిటల్లోకి వెళ్తారు. ఆ తర్వాత అసలు స్టోరీ ఆసక్తిగా సాగుతుంది. ఈ మలయాళం సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకులను బాగానే నవ్వించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు. దీని పేరు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కథ అనేది ముగ్గురు కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పాతకాలపు బిల్డింగ్ లో ఉన్న హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ఆ హాస్టల్ బిల్డింగ్ పక్కనే ఒక పాత శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశాన వాటిక నుండి ఆత్మ తమ హాస్టల్లోకి వస్తుందని, తమ చుట్టూ ఏదో జరుగుతుందని ఆ ముగ్గురు స్నేహితులు గమనిస్తారు. ఆ భయంకరమైన పరిస్థితి నుండి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో వాళ్ళు పడే పాటలు చాలా నవ్వు పుట్టిస్తాయి. ఒకవైపు భయంకరమైన దయ్యం కనిపిస్తూ భయపెడుతుంటే, మరొక వైపు ఆ కుర్రాళ్ళు చేసే పనులు కామెడీని పండిస్తాయి. అసలు ఆ శ్మశాన వాటికలో ఉన్న రహస్యం ఏంటి? ఆ ఆత్మకు ఆ హాస్టల్కు ఉన్న సంబంధం ఏంటి? ఆ అతీంద్రియ శక్తిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా బయటపెట్టారు అనేది ఈ సినిమా క్లైమాక్స్. ఈ మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు కనిమంగళం కోవిలకం. ఇది 2026 ఏప్రిల్ 10 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ కామెడీ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.